लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्नम सर्वदा वरांकुशोपासं लीलमुद्रां सर्वैरहं महासुत्रां बालास्त्रकोटिप्रतिभ्रान्तरेन्द्रां भजेऽहं वां जगदीश्वरां त्वां त्रैलोक्यगुणमयीं वन्दां वन्दे मुकुन्दप्रियां।
ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప, వాళ్ళిద్దరు కూడా ట్విన్స్. వాళ్ళు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. నేను మా భార్య ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో టీచర్గా సెటిల్ కావడానికి కారణము మా గురువుగారు కాబట్టి వాళ్ళందరికీ స్టేజ్ మీద పారాయణం జరుపుకుంటున్నాము. మా హస్బెండ్ పేరు ప్రశాంత్ కుమార్, బిజినెస్ చేస్తాము. ఇద్దరు అమ్మాయిలు నాకు ట్విన్స్, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది, అమ్మమ్మని కూడా అయిపోయాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురువులందరికీ పాదాలు వందనాలు, మిత్రులందరికీ నా అభినందనాలు. ఈరోజు మర్చిపోయే రోజు, మిత్రులందరూ ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలా చూస్తుంటే ఆ రోజులు ఆనందంగా గడిపిన బాల్యం గుర్తుకొస్తుంది. ఆ మధుర క్షణాలు వస్తే బాగుండవు అనిపిస్తుంది. బాధ్యతలు లేని బాల్యంలో కలిసి బాధ్యతలు మోసే వయసులో కలవడం అవన్నీ మర్చిపోయే రోజు ఈరోజు. ఆనందంగా ఆడుతూ పాడుతూ గడపడం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇలాగే మనం అందరం అప్పుడప్పుడైనా కలుసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. అలాగే మనమంతా కలవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. బట్ ఈ సంతోషంలో మా ఆయన లేడు. అయినా కూడా అందరినీ, మిత్రులందరినీ అందరినీ చూస్తుంటే ఆత్మీయంగా నాకు కనిపిస్తుంది. ఆ లోటు ఇక్కడ కనిపించడం లేదు. అయినా ఇక్కడికి అందరూ వచ్చిన కాబట్టి ఆత్మీయంగా పలకరించేటువంటి పలకరింపులో ఎంతో మమకారం, ఆత్మీయత, ప్రేమ కనబడుతుంది. నిజంగా నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా చిన్ననాటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాములు, మా భార్య ఎర్రలో లక్ష్మి, నాకు ఇద్దరు పిల్లలు. చిన్న ఐటీఐ కంప్లీట్ చేశారు. నేను ఐటీఐ కంపెనీలో నిజామాబాద్, ఆదిలాబాద్ 2 డిస్ట్రిక్ట్ అదే మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ మిత్రులారు. నా పేరు కానకటి గంగాధర్, మా భార్య పేరు కానకటి లక్ష్మి. నాకు ఒక పాప, ఇద్దరు బాబులు. పాప బీఈడీ చేస్తుంది కే సాధిక, బాబు బీబీఏ చేస్తాడు కే అభినయ్ కుమార్, సంజయ్ కుమార్ బీటెక్ చేస్తున్నాడు అరోరా యూనివర్సిటీ హాస్టల్. నేనేమో కిసాన్ ఫ్యాక్షన్ మాల్లో సూపర్వైజర్గా చేస్తున్నాను, నిజామాబాద్ కిసాన్ ఫ్యాక్షన్ మాల్. థ్యాంక్ యూ. నా పేరు కాని హనుమానులు, నా మిసెస్ పేరు కాని సునీత. మాకు 3 బాబులు. పెద్ద బాబు పేరు అస్మక్ చంద్ర, ఇద్దరు ట్విన్స్ నిహాల్ నిచ్చిన్. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. మా మిసెస్ టీఎంఆర్ఐలో అవుట్సోర్సింగ్లో జాబ్ చేస్తున్నారు, ఫిజిక్స్ లెక్చరర్. ఓకే, థ్యాంక్ యూ. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎంఆర్ సెట్ క్యాంపస్లో చదువుతున్నాను. నేను ఇంటర్నెట్ అండ్ కేబుల్ టీవీ వ్యాపారం చేస్తున్నాను. అప్పటి నుంచి టీవీ9లో కూడా చేస్తాను. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అబ్బాలో ఒక ప్రింట్ మీడియా పనిచేస్తాను. ముందుగా నాకు విద్యా బుద్ధి చెప్పినటువంటి గురువులందరికీ పాదాభివందనం. అలాగే నా బాల్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది ఇప్పటివరకు రావడం అనేది చాలా అరుదైన విషయం. కానీ మనం పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి బీ ఫార్మసీ సెకండ్ ఇయర్, మా బాబు చిన్నగా ఉన్నాడు. ఇక్కడే అందరికీ సర్వ్ కూడా చేస్తుంది. వాటి 7th క్లాస్. థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం. అలాగే నమస్కారం. నా పేరు బాలకృష్ణ, మా భార్య పేరు జ్యోతి.
థ్యాంక్ యూ. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అందరికీ నా పాదాభివందనం సార్, మేడం గారికి. మరి ముఖ్యంగా నిజంగా సంతోషంగా ఉన్నాం. ఒక రోజంతా మేము ఇంట్లో మర్చిపోయినాం. నా పేరు కే జ్యోతి. నేను 10th క్లాస్లో మంచిగా చదువుకున్నా సార్. ఇప్పుడు ఉద్యోగంలో చేరినా. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తా ఉన్నా. అదంతటికి కారణం మీరే సార్ మాకు. మరి ముఖ్యంగా మా భర్త చర్చి ఫాదరు కే రూబెను. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మాకు 2, మేమిద్దరం. మా మేడం పేరు సంధ్య. నాకు ఒక పాప ఒక బాబు, 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను సిద్దిపేటలో ఉంటున్నాను. నా పేరు కేసు జాతరండి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మీతో రిపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నమస్కారం. నా పేరు కృష్ణవేణి. మా పేరు కిషోర్ కుమార్. మా ముగ్గురు పాపలే. కృష్ణతేజ, రెండవ వాడి పేరు, మూడవ వాడి పేరు పార్వతేజ. పెద్దోడు సాఫ్ట్వేర్ చేస్తాడు. ఇంకిద్దరు చదువుకుంటారు. పాదాభివందనాలు. నా పేరు సుజాత. మా సార్ పేరు కన్నయ్య. పెద్దమ్మాయి మేఘన సాఫ్ట్వేర్. చిన్నమ్మాయి కీర్తన బీటెక్ కాలేజ్. గురువుగారు పాదాభివందనములు. నా పేరు మధుమతి. మా ఆయన పేరు శ్రీరామ్. నాకు 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్. పాదాభివందనము. నా పేరు విజయలక్ష్మి. మా ఆయన పేరు సుభాష్. నాకు 2 అమ్మాయి అబ్బాయి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి బిజినెస్ చేస్తుంది. నా పేరు శారద. మా ఆయన పేరు లింగము. నాకు ముగ్గురు బాబు పిల్లలు, ఒక పాప, 2 బాబులు. పాప పెళ్ళి అయిపోయింది, బాబు MBA చదువుతుంది. చిన్న బాబు బీటెక్ థర్డ్ ఇయర్. నేను అవసరం. నా పేరు సుమలత. మా ఆయన పేరు శ్రీనివాస్. ఒక పాప, ఒక బాబు. మా బాబు పేరు మణికల్ల, పాప పేరు ధరణి. మా బాబు జాబ్ చేస్తాడు, మా బాబు చదువుతున్నాడు. చిన్న అమ్మాయి జాబ్ చేస్తుంది. ఇంకా మాది శ్రీనగర్లో. నా పేరు జయవతి. మా భార్య పేరు సునీత. స్కూల్లో వెళ్తుంది. నేను పెట్రోల్ మేనేజర్ చేసింది. యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. మన మిత్రులు కూడా నాకు ఆ టైంలో టీచర్ జాబ్ చేస్తుంది. నాకు 2 పిల్లలు. సూర్యసాగర్ నిమజ్జన. సూర్యసాగర్ 10th క్లాస్ చదువుతున్నాడు, నిమజ్జన 8th క్లాస్ చదువుతున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. నాకు 2 పిల్లలు. భార్య పేరు సాగిల, అబ్బాయి పేరు సాగర్. ఆమె పద్మావతి. అబ్బాయి పేరు అబ్బాయి పేరు చిన్ననాటి గురువులకు నా హృదయపూర్వక అభినందనాలు. నా పేరు సాధుల రమేష్. నా వైఫ్ పేరు సాధుల మీనా. నేను ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 కుమారులు. ఒకరు బండి డాక్టర్గా పనిచేస్తున్నాడు, ఇంకో బాబు ఆర్మీ వెళ్ళాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 2 కొడుకులు, 2 కూడా జాబ్ చేస్తారు. నేను కూడా ఎలక్ట్రిసిటీలో జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీలో డ్యూటీ ఉంది. నా మనవరాలు నా పెద్ద కొడుకు. అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఆల్రెడీ ఇంటర్ కంప్లీట్ చేసి పెళ్ళి అయిపోయింది. తాతను కూడా అయిపోయినా. అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్. నేను ఇక్కడ విలేజ్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నాను.
అందరికీ పాదాభి వందనాలు. నా పేరు కిరణ్, నా భార్య పేరు పద్మ. మాకు 2 పిల్లలు. బాబు జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 6th క్లాస్. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు గంగాధర్, మా వైఫ్ నేమ్ భాగ్యలక్ష్మి. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ సిబిఐటి జేపీ మోడల్లో ఇంటర్న్షిప్ వచ్చింది. అబ్బాయి 9th క్లాస్. థ్యాంక్ యూ ఫర్. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాసరావు. మా భార్య పేరు సంగీత దేశాయ్. 2 అమ్మాయిలు, సుచిత్ర దేశాయ్, సుష్మిత దేశాయ్. పెద్ద అమ్మాయి ఏమో బిఎస్సి న్యూట్రిషన్, చిన్న అమ్మాయి బీకామ్ కంప్యూటర్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గురువులకు పాదాభివందనం. మొదట అమ్మా నాన్న మనకు స్టేజ్కి పరిచయం చేస్తే గురువులు మనకు జ్ఞానాన్నించి ప్రపంచానికి తెలియజేశారు. వారు నేర్పిన పాఠాలు, వారు చేసినటువంటి చిన్నప్పుడు మనకు కొట్టారని తిట్టారనేటువంటి బాధతో చాలామంది మానేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు. అమ్మ నాన్నకు ఏదో విధంగా అబద్ధాలు చెప్పి తప్పించుకొని ప్రయత్నం చేస్తుంటారు. కానీ గురువులు మాత్రం మన జ్ఞానాన్ని ప్రసాదించి మనకు వారి యొక్క అన్నింటిని మనకు పెంచి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప విధంగా వెళ్ళే విధంగా మనకు సాటి చెప్పినటువంటి గురువులకు పాదాభివందనాలు. మరియు ఎస్ఎస్సిలో 34 సంవత్సరాల కింద కలిసినటువంటి ఈ రోజు వరకు నాకు మధ్య మధ్యలో ఓన్లీ 10 మంది మాత్రమే కలిసేవారు. కానీ ఈరోజు క్లాస్ అందరూ 34 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని చూడగలుగుతున్నాను, వాళ్ళను కలవగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషం ఉంది. చాలా వారందరూ కూడా ఇంకోసారికి నా తరఫున అభినందనలు. ఈరోజు ఈ స్థాయికి రావడం గురువులు నేర్పిన పాఠాలు భవిత, అది నేను చాలా గొప్పగా చెప్పుకోగలను. నా పేరు పరిగెల వీరయ్య, నా భార్య పేరు పరిగెల లక్ష్మి, నా పాప పేరు శ్రీకృతి. నాకు చిన్నమ్మాయి, ఆమె స్టడీ 3rd క్లాసు. నేను హైదరాబాద్లో నివాసం ఉంటున్నాను. నేను ఒక స్టేజీ కష్టపడి ఈ స్థాయికి రావడం కారణం గురువులని మీకు గొప్ప చెప్పుకుంటున్నాను. ఇంకోటి, నేను ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒక 2 months ట్రైనింగ్ చేశాను. చేసిన తర్వాత నేను ఒక సంస్థలో పని చేసుకుంటూ ఒక ప్రైవేట్ లేబర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీస్ అని పెట్టి నేను ఇంతవరకు ఒక 1000 మందికి జీవితాన్ని ప్రసాదించాను. వారందరికీ నేను స్వయంగా చార్జెస్ ప్రొవైడ్ చేశాను. నేను ఒక మీడియా సంస్థలో ఆంధ్రజ్యోతిలో కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. చాలామంది ఈరోజు ఒక స్థాయి ఎదగాలంటే గురువుల యొక్క అభినందనలు అని చెప్పి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. గురువులకు కూడా మరొకసారి పాదాభివందనాలు, మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తోటి ఉపాధ్యాయులు 1991 బ్యాచ్ పూర్వపు విద్యార్థులు సుమారు 50 పైన ఉంటారు. అదే సంవత్సరం నేను ప్రమోషన్ మీద హెచ్ఎం ఏర్పాటు చేసి మా వాళ్ళ కృషి, మీ అందరూ కృషి వల్ల 100 తీసుకొచ్చి మన చరిత్రను సృష్టించినందుకు మీ అందరికీ ఒక్కొక్కరికి అభినందనలు తెలుపుతూ, ఇదే విధంగా మీ ఫ్యామిలీ విషయాల్లో మీరు చెప్పిన ఇవన్నీ చూస్తే చాలా వరకు చదువుకుని మంచి స్టేజీలోకి వచ్చినందుకు
మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా ఇంకా అభినందించాలని నాకు కోరిక బాగా ఉంది. ఎందుకంటే మీరు అంతకన్నా కృషి చేసి 100% 100% జిల్లాలో మన స్థాయి అనేది చూపించారు కాబట్టి మనకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చినందుకు మీకు ఈ ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ, ఈ ప్రోగ్రాం చేసిన గురువులకి, ఆమె ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలతో బాగా చేస్తే చాలా గ్రేట్ అన్నమాట. అదేవిధంగా మీరు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చినందుకు నాకు బాగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కష్టపడి మీరు ఈ రోజులు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. జీవించాలని మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మనకు శ్రీనివాస్ సార్ గారు కూడా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ ఒక్కొక్కటి విన్న తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. అందరు పిల్లలు డిగ్రీ హైదరాబాద్లో ఉన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయంలో ఎవరు లేరు, మిలిటరీలో ఒకరిద్దరు ఉన్నారు. మొత్తానికి పిల్లల భవిష్యత్తే నా భవిష్యత్తు కాబట్టి మీరు ఇంత మీ అభివృద్ధి, మీ పిల్లల అభివృద్ధి కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు పిల్లలు సాయిదారిగా ఉండాలని కోరుకుంటాం. గురు శిష్యుల యొక్క బంధాన్ని బలపరచడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎడపల్లిలో నివాసం ఉంటున్న మన రాజలింగం స్వామి గారు కూడా మనల్ని ఉద్దేశించి మన పిల్లలకు భావి భాషతో నిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. వేదిక పైన ఈరోజు సన్మానం పొందినటువంటి మా తోటి ఉపాధ్యాయులు 1986 టు 91 వరకు పొద్దురు ఉన్నత పాఠశాలలో చదువుకొని అందరూ ప్రయోజకులై సుమారుగా 38 సంవత్సరాల తర్వాత అనిపించాను. దాదాపుగా మీ అందరి వయసు 50 దరిదాపులో అవుతుంది. నేను అప్పుడు కాస్త చిన్న వయసులోనే ఇక్కడ రావడం జరిగింది. నేను ఉపాధ్యాయుడిగా సరస్వతి మందిర్ బోధనలో హెడ్ మాస్టర్గా 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనుకోకుండా డిఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి 3 సంవత్సరాలు ఒక యూపీఎస్ 2 ప్రైమరీ స్కూల్లో పనిచేసి నేను హై స్కూల్లోనే పనిచేస్తాననే ఉద్దేశంతో, అంటే సర్వీస్లో ఉండి బీఈడీ పూర్తి చేయడం అనేది హై స్కూల్లోనే పనిచేస్తామనే ఉద్దేశంతో సాలూరు రుద్రును గుర్తించి, అప్పుడు సాలూరు కూడా మా క్లాస్మేట్ అయినా వెళ్ళిపోవాల్సిన పోలేదు. లక్కీగా రాధారాణి గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల తర్వాత లింబాద్రి సార్ అని మీకు 6వ తరగతిలో బహుశా జనవరి వరకు బోధించుంటారు. ఎందుకంటే నేను జనవరిలో వచ్చాను, అప్పుడు మేము కూడా 6th జనవరి 9 వచ్చాను. అప్పుడు మేము 6th మధ్యలో, అంటే ఏప్రిల్ అయితే 6 అయిపోతుంది. వచ్చిన కొత్తలో ఆయన తీసుకున్న క్లాసులన్నీ నాకు తీసుకోమని అప్పుడు హెడ్ మాస్టర్ బి రామకృష్ణారావు గారు కోరడం వల్ల 8th వరకు మ్యాథ్స్ చెప్పాను. నాకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే నేను బిఏ అంటే 6-7 కాదు, నేను ఆ విధంగా ఇంటర్ చదివే రోజుల్లో 10వ తరగతి మ్యాథ్స్ కూడా చెప్పాను. కానీ మర్చిపోయాను కాబట్టి కాస్త ఇబ్బంది అయింది. లక్కీగా ఫిబ్రవరిలోనే స్వామి కూడా రావడం వల్ల నాకు ఆ బాధ తప్పింది. తర్వాత ఈ గంగాధర్, ఈ కర్ణాటక బాబులు కూడా కాస్త మా తర్వాత వచ్చారు. ఆ సమయంలో నేను 6, 7, 8లకు కొంతకాలం ఇంగ్లీషు, కొంతకాలం సోషల్ ఈ రకంగా చెప్పాల్సి వచ్చేది. ఆ తర్వాత వల్ల నేను కేవలం సాంఘిక శాస్త్రానికి పరిమితమైనప్పటికీ 6th, 7th, 8th క్లాస్తో పాటు సత్యనారాయణ గారు బెంగళూరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు 9th ఇంగ్లీష్ కూడా నాకు భయపడడం జరిగింది. అదేవిధంగా లింబాద్రి సార్ పీరియడ్ అని మోరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక వారంలో 2 రోజులు 10th క్లాస్ కూడా ఇచ్చారు. అంటే దాదాపు నేను 6th నుంచి 10th వరకు బోధించడం జరిగింది. మరి ఈ సుదీర్ఘ కాలంలో 15 సంవత్సరాలు ఇక్కడి నుంచి బదిలీ కాలేదు, సాధించుకోలేదు. కారణం ఏంటంటే మా కొడుకు 2 అమ్మాయిలు ఎడపల్లి హై స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళు చదివినంత కాలం ఇక్కడికి వెళ్ళవద్దు, పార్టీ చూస్తారని అక్కడ భావించే
ఖచ్చితంగా మా అమ్మాయి 1997 ఇక్కడ వంశీ స్కూల్లో చదివేది. ఆ జిల్లా టాపర్కి వచ్చింది. ఆ రోజుల్లో స్టేట్ లెవెల్లో 15th ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆమె పాస్ అయిన తర్వాతనే అప్పటికి నర్సారెడ్డి గారు వద్దని చాలా రోజులు ఆపాడు. వాళ్ళు నాకు పూర్తిగా నమ్మారు. జిఆర్టీ గారు, ప్రసాదరావు గారు కానీ, నర్సారెడ్డి గారు కానీ నాకే అడ్మిషన్ సర్టిఫికేట్ ఇన్ఛార్జ్ ఇవ్వడం, నన్ను పూర్తిగా విశ్వాసంలో తీసుకోవడం, నన్ను ప్రోత్సహించడం చేసేవారు. ఆ హెడ్ మాస్టర్లందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించినటువంటి నా తర్వాత వచ్చి హిందీ పండితులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతున్నారు. మీరు వాళ్ళు ఉన్నారని తెలియదు. వెంకట్రావు, తర్వాత ప్రమోద్ కుమార్, వాళ్ళు ప్రమోద్ భార్యతో నేను ఎడ్పిల్లో కూడా పనిచేశాను. ఆయన భార్య మా ఎడ్పిల్లో పనిచేసింది హై స్కూల్లో. అయితే సుదీర్ఘకాలం అంటే 15 సంవత్సరాలు నేను ఇక్కడ చేసి చాలా సంతృప్తిగా తప్పని పరిస్థితులు కాకపోయినా ప్రభుత్వం లేపుతులే వాళ్ళ భయంతో సుమారుగా 6 టీచర్లు ఒకేసారి ఇక్కడ నుంచి బదిలీ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా 8.5 సంవత్సరాలు చదివిన తర్వాత బోధించిన తర్వాత మళ్ళీ రేంజల్ మండలం కొంతకాలం, మళ్ళీ చివరిలో ఎడపల్లి మండలంలో నేను రిటైర్ కావడం జరిగింది. మరి 1981లో సుషిమందిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ వారి శిక్షణ కార్యక్రమాన్ని అంటే ఇప్పుడు RSS వర్క్ పెడతారు. ఆ 40 రోజుల కార్యక్రమంలో విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, మాకు భారతం, రామాయణం, భగవద్గీత శ్లోకాలు నోటుకు వచ్చేవి. ఆ రకంగా క్రమశిక్షణతో మెలిగినటువంటి నేను అనేక ఎంప్లాయ్మెంట్ నుంచి అనేక ఉద్యోగాలు వచ్చాయి. ఆర్టీసీ కండక్టర్ అని, ఫైర్ మ్యాన్ అని, ఇంకా రకరకాలు వచ్చిన వాటిని మా షుగర్ ఫ్యాక్టరీ ట్రైన్ కూడా వస్తే ఇవన్నీ నాటులు చేసి చివరికి మంచి వృత్తిని ఎన్నుకున్నందుకు, ఇలాంటి శిష్యులంతా సంపాదించినందుకు కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఇంతకాలాన్ని గుర్తించి మీరు ఒకటి కావడం, మీరుగా పరిచయం చేసుకోవడం, మమ్మల్ని మేము ఇప్పుడు ఎంతోమంది గుర్తుపెట్టవచ్చు. వాళ్ళ మట్టలు రావడం, వాళ్ళపై వెంటనే తగ్గడం, తెల్లబడడం, ఇలాంటి సమస్యలు. మీరు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఆ ఫోటో చూస్తే నేను కూడా చిన్నపిల్లలాగే ఉన్నాను. అంటే చివరిలో కూర్చున్నాను. ఆ ఫోటో నిజంగా ఉంటే ఒక కాపీ పంపితే బాగుంటుంది. నేను అప్పుడు 20 ఏళ్ళ వయసులాగా అనిపిస్తున్నాను. మరి అలాంటిది ఈ వయసులో మీరు నన్ను గుర్తుపట్టడం కొంచెం ఇబ్బంది, మిమ్మల్ని గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ ఒక గతి ఏంటంటే వృద్ధుల్లో చదివిన చాలామంది పిల్లలు అనేక ఉద్యోగాల్లో ఉన్నారు. నేను కోటి మండలం పనిచేసినప్పుడు కృష్ణప్రసాద్ లాంటి వారి కదా ఫస్ట్ బ్యాచ్ ప్రసన్న కుమార్ కానీ, ఆయన తమ్ముడు కానీ, ఇలాంటి లక్ష్మీ నరసయ్య కానీ చాలామంది టీచర్లు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వెన్నెల అనే టీచర్ ఉంది. ఆమె మా స్టూడెంటే. మా ఎస్ఎల్ఏ వృద్ధు హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేస్తుంది, బెస్ట్ హెడ్ మాస్టర్ స్టూడెంట్. అంటే ఈ విధంగా ఉన్నత మార్గాలను అధిరోహించి మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు మీ విద్యార్థులకు మీ గురువులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తూ ముగిస్తున్నాను. దావులూరు వెంకటకృష్ణ ప్రసాద్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఇంతకుముందు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, రాజలింగం గారు, మా అక్కయ్య రుక్మిణీదేవి గారు, మరియు మా మధ్య లేనటువంటి ఆ రోజు బ్రహ్మయ్య గారు, మరి నిశ్చిత్ గోదావరి గారు, అదేవిధంగా మరి ఎల్లప్పుడూ చిన్న బ్యాచి 90 బ్యాచి 91 బ్యాచి మరి ఈరోజు రావాల్సిన సన్మానం కంటే తప్పకుండా వస్తున్నారు. చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది లిటరేచర్. ఒకటి ఏంటంటే నిర్మూలంగా మాట్లాడటం మన రోజుల్లో. అంటే నేను ఒక ఎక్స్ స్టూడెంట్నే, ఇదే హై స్కూల్లో నేను అప్పట్లో గ్రాండ్ హై స్కూల్ ఉండేది. గాంధీ స్కూల్ అనేవారు. గుర్తుందో లేదా మా కృష్ణప్రసాద్ బాగా చూపించారు. కృష్ణప్రసాద్తో పాటు కూడా నేను 81 అపాయింట్ అయ్యాను ఎడ్యూటీగా. అప్పట్లో గాంధీ స్కూల్ కంటే ఎవరు వచ్చేవారు కాదు. ఆరు నేర్పాలన్నటువంటి కానీ అప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ కదా వరబాబు ఎడ్యూటీ అక్కడికి గాంధీ స్కూల్ చదువుతున్నారు. తప్పలా కొన్ని రోజులు ఆరు నేర్పడం, లెక్క నేర్పడం, గుడింత అక్షరాలు కలిసి మొదలుపెట్టడం జరిగింది. ఆ బ్యాచ్లోనే మా కృష్ణప్రసాద్ వచ్చాడు. అదే ఆరోగ్యంలో తీసుకుంటే మా నాన్నగారు తీసుకుంటేవాడు. ఎక్కడ ఉన్నాడు తీసుకుంటేవాడు. లేదు నా నాన్నగారు అంటే
ఫ్యామిలీ ఇద్దరు ఎంప్లాయ్ చేసుకుంటే ఎక్కడ కావడం ఈజీగా వస్తుంది. మన నచ్చుడు భార్య లేదు, నచ్చుడు భార్య. ఎందుకంటే నేను లాస్ట్ 2014లో నా నెగిటివ్ మండలం కోటికి వచ్చాను. అక్కడ ముందంతా రుద్రులు కానీ మధ్య మండలంలో కానీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ రుద్రులు రాకముందు మధ్య మండలం ఉండేది. మధ్యలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా నేను 2 టర్ములు వచ్చాను. 81 అపాయింట్ 87 డివిజన్ పేరులో మరి బాక్మూరు అంటే జరిగింది. మళ్ళా 89లో మా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నారాయణ గారు ఉన్నారు. అప్పుడు 2వ టర్ములు నేను ఇక్కడ రావడం జరిగింది. 98 దాకా 2 లక్షల ప్రమోషన్ మా దగ్గర తీసుకున్నాను. అలాగా ఈ గ్రామంలో నేను చదువుకున్నాను. అంటే కొంతమంది నా క్లాస్మేట్లు ఉన్నారు. మళ్ళా వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నాను. క్లాస్మేట్ల పిల్లలు, యూనిట్ పిల్లలు, క్లాస్మేట్ల పిల్లలు, అదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు తెలిసిన గ్రామంలో అందరూ తెలిసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా చదివారు. మరి గర్వకాలం అందరినీ నేను ఇంటికి చూపించుకోండి. ఎందుకంటే ఆ స్నేహం కానీ ఆ స్పంద కానీ నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీతో నచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత పిలుస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇంటి పేరు పెట్టి ఎక్కువగా అదేవిధంగా చాలా మంది పిల్లలని చదవకపోతే మాత్రం ఎవరు ముందుకోలేదు ఆలోచన. కానీ ఈరోజు దండిస్తే మా ఉపాధ్యాయులు గారు కాబట్టి మన ఆలోచన చాలా మంది దెబ్బతిన్నాళ్ళు ఉన్నారు. మరి రుద్రుడు అంటే గర్వకారణం. ఎందుకంటే ఒక 30-40 మంది టీచర్లు అందరూ కూడా కోటగిరిలో బ్యాచ్ అంతా కోటగిరి మండలంలో ఉంది. తర్వాత ఫిట్ అయిపోయారు. మరి సుమారుగా చాలా మంది ఉపాధ్యాయ సోదరులు ఎవరున్నా కూడా దాంతో కూడా కలిసి, అంటే మండలం కోటగిరి మండలం ల్యాప్టాప్ చేశారు కాబట్టి మండలంలో ప్రతి ఉపాధ్యాయులు కూడా మరి అందరూ పేరు గుర్తున్నది. చాలా మంది ఉపాధ్యాయులు చాలా అందరూ కూడా ఇవాళ గర్వకాలం ఏంటంటే మీరందరూ కూడా కష్టపడి మీరు ఆ రోజంతా కష్టపడ్డారు. మీ తల్లిదండ్రులు కష్టపడినప్పటికీ కూడా మీరు మాత్రము ఈ పిల్లలంతా కూడా గర్వకారణమైన సాఫ్ట్వేర్లు కానీ అన్ని రేట్లో అంతా చదువుతూ బీటెక్ కానీ అన్ని మీరు కష్టపడి మీ పిల్లలు చదివించడానికి మీరందరికీ కూడా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. కానీ టైం తక్కువ ఉంది. మరి పెద్దలు చేసుకుంటారు అందుకని ఇంతకు ముగిస్తున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ బ్యాచ్ విద్యార్థులు అందరూ కూడా పేరు తెలుసుకున్నారు. ధన్యవాదాలు. మరి ఇప్పుడు చూసేవాళ్ళ సార్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానసికంగా రిటైర్మెంట్ తీసుకున్నారు కానీ శారీరకంగా రిటైర్మెంట్ తీసుకున్నారు కానీ మానసికంగా ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కట్టే సపోర్ట్ కూడా వస్తారు. నేను అపాయింట్ అయినప్పుడు వీళ్ళందరి ముందు చిన్నపిల్ల ప్రసాదం సారు అబ్బాయి కష్టం నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చు. చిన్న పిల్లగాడు పిల్లగాడు సార్ టీచర్ వచ్చే స్కూల్కి చేయడానికి సరే సరే కూర్చుంటాయని అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని స్టాఫ్లో అందరూ అన్నయ్యల పిల్లలు. నేను చిన్న పిల్లగాడికి అప్పటికి 22 ఈ పిల్లగాడి నుండి వచ్చేదాన్ని మాట్లాడి పరిచయం అయిపోయారు. అయినా కూడా నన్ను ఒక చిన్న పిల్లగాడు కాకుండా అందరూ ఎంతో సహకారం నన్ను అందించి మా అన్న కూడా శంకరగౌడ సార్ పీయింది, రామారావు సార్ పీయించారు. ఒక్కనాడు కూడా వీడు మా చిన్నోడు అని అనుకోకుండా వాళ్ళు చూసుకొని నన్ను ఎంతో ఆప్యాయంగా నేను 10 సంవత్సరాల రోజుల్లో పనిచేశాను. ఆ 10 సంవత్సరాలు నన్ను వాళ్ళలో ఎంతో ఆడుతూ పాడుతూ మా అక్కడ ఎన్నో డ్యాన్సులు చేస్తూ పిల్లలకు స్కూల్ డే వేస్తే మాదే ఉంటుంది ప్రోగ్రామ్. అట్లా నేను కూర్చుండబెట్టి చిన్నపిల్లలతో ఆడించుకుంటూ ఎంతో అసలు ఆ స్కూల్కి వస్తున్నా అంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే ఇవాళ స్కూల్కి వెళ్ళాలి అనే ఉండేవాడే మాకు. అయ్యో ఇవాళ స్కూల్కి వెళ్దామా లేదా లేదు ఎప్పుడు స్కూల్కి వెళ్దామా అదే ఒక్కరోజు పెట్టినా ఒక స్కూల్లో ఎంతో బోర్ వస్తుంది. ఇంటి దగ్గర లీవ్ ఉన్నా కూడా వాడుకోకుండా స్కూల్లోకి వస్తే పిల్లలతోనే మన ఉపాధ్యాయ వృత్తిలో ఇప్పుడు వచ్చిన వాళ్ళకు నేను అనుభవంలో చెప్పేది స్కూల్కి వెళ్ళినామా ఇల్లు మర్చిపోండి, ఇంటికి వచ్చినామా స్కూల్ మర్చిపోండి. స్కూల్లో ఉన్నంతసేపు స్కూలే మనకి ఏ 9 to 4 స్కూల్లో ఏం జరుగుతుంది, స్కూల్లో ఏం చెప్తాం, ఈ పిల్లలకు మనం నమ్మి తల్లిదండ్రులు మనల్ని పంపించారు. ఈ 5 hours 6 hours వీళ్ళు మన పిల్లలు
ఇక వేరే సమస్యలు ఇక మా కాలంలో ఫోన్లు లేవు, ఇంటికి వస్తే ఇల్లు లేదు, స్కూలే ఉంది. ఇప్పుడు ఫోన్ వచ్చిందా కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. అది కొద్దిగా ఉన్న దానివల్ల ఏమవుతుందంటే మనకు అపప్రాలు ఏర్పడుతుంది. ప్రతి టీచర్ స్కూల్కి వెళ్తే ఫోన్ మాట్లాడడం, వాళ్ళు ఏమో చెప్తలేరు అనేది అపప్రద అది రాకుండా ఇప్పుడు మీ యువతరం పిల్లల్ని తీర్చిదిద్దండి. మనం చేసేది వాళ్ళ మేలు. స్కూల్కి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మనం ఏం చెప్తాం, ఏ కాడ డెవలప్ చేద్దాం, వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళకి ఏం ప్రతి మంత్తో మీటింగ్ అవుతున్నారు ప్రతి స్కూల్లో సాటర్డే. వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఏం సలహా ఇద్దాం, ఆ పిల్లల్ని ఎలా అభివృద్ధి చేద్దాం. మనం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా పిల్లల్ని బాగుపరిస్తే, ఇప్పుడు నేను హెడ్ మాస్టర్గా పనిచేసేటప్పుడు టీచర్స్ అదే చెప్పేవాళ్ళు, సార్ కలెక్టర్ వస్తున్నాడు, వస్తే ఏమవుతుందమ్మా, కలెక్టర్ వస్తే పని చేస్తే ఒకరోజే చేస్తాం, రోజు పని చేస్తే ఎవరైతే పని చేస్తాం, రోజు పని చేస్తాం. కలెక్టర్ రాని రాని ఎవరు రాని మన పని మనం చేసుకుంటే హాయిగా వచ్చి చెక్ చేసుకుంటా, మన పిల్లలకు బాగలేదు, మనకు బాగలేదు, మనకు మంచి పేరు వస్తుంది. మన ఉపాధ్యాయులు నలుగురు కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఎప్పుడు స్కూల్కి వచ్చినామంటే ఏదో ఈ రోజుల్లో కొన్ని స్కూల్లో ఈ టీచర్ అది ఏమవుతుంది, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం వచ్చేది ఎవరు వాటి నుంచి ఒక్కరు, ఇంటి నుంచి ఒక్కరు, ఇంటి నుంచి ఒక్కరు కలుస్తాం. అక్కడ నలుగురు వాళ్ళు చుట్టాలం కాదు, మన వాళ్ళతో వచ్చేది లేదు. స్టాఫ్ అంటే స్టాఫ్ అంతా కలిసిమెలిసి ఒకటే ఈ పిల్లల్ని మనం ఎలా తీర్చిదిద్దాం అనే ఏంటి పనిచేయండి. మీకు భవిష్యత్తులో ఆ దేవుడి పైన ఆశీర్వాదం చేస్తూనే ఉంటారు. అరే ఈ సార్ ఈ పిల్లల్ని మన రేపు వచ్చే పిల్లలు చాలా పేద పిల్లలే ఉంటారు. వాళ్ళని మనం ఎంత డెవలప్ చేసే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మేము చూపించారు. ఆ సార్ అంతా మీకు సన్మానం చేయడానికి కారణం ఏంటి? ఏదో నేను మీకు ఆ రోజుల్లో అంతో కొంత ఏదో మాకు తోచినంత మటుకు సాధ్యమైనంత మటుకు కొట్టు చదువు చెప్పాం. అది ఉద్దేశం చేసుకొని వీళ్ళంతా మీకు ఎంతో అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి పదంలో ఉన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల మీరంతా మంచి మంచి స్థానాల్లో ఉండాలని, మీరు కూడా అభివృద్ధి పదంలోనే ఉండాలని, ఇంకా ఈ పిల్లలు కూడా మంచి స్థానంలో ఉండి మంచి పేరు తేవాలని వారికి అవకాశం ఇచ్చినటువంటి మా విద్యార్థులందరికీ, మా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పూర్వ విద్యార్థులందరికీ
బాధకరంగా ఉన్నది. కానీ చనిపోయినట్టు నాకు లేదు. ఇక్కడనే ఉన్నారు. ఆయన హైదరాబాద్కి వచ్చినా, చిత్తూరులో ఉన్నా, బోధనలో ఉన్నా కానీ ఇక్కడనే ఉంటున్నాను. నాకు ఏమీ బాధగా అనిపిస్తలేదు. అయినా మరి స్థాయిగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా అక్షరాభ్యాసము ప్రైవేటు స్కూల్లో నేర్పించలేదు. కానీ అందరికీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. వాళ్ళకు ట్యూషన్లు కూడా ఎరకలేవు. మా పిల్లలకు మా కొడుకు, నాకు 2 కొడుకులు, ఒక అమ్మాయికి ఫస్ట్ పెళ్లి చేశాము మేము. ఆమెకు 2 బాబులు, ఒక పాప. ఫస్ట్ బాబు 8th క్లాసు, సెకండ్ పాప భవ్యశ్రీ 7th క్లాసు, చిన్న బాబు సాయి చైతన్య. వాళ్ళు కూడా మా కిరణ్ 2 పాపలు. వాళ్ళకు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఒక్కొక్క పాపకి లక్షలు పెట్టి చదివిస్తున్నారు. మాకు అంత స్తోమత లేకుండే. కాబట్టి ఆయన కష్టపడి చదువుకొని మన తల్లిదండ్రులు ఆయనకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివియాలి. ఈయనకు మీరు ఒక రొట్టెలో సగం రొట్టె తినేసి ఆయనకు చదివియాలి. చదువులో చాలా క్లెవర్ ఉన్నారని సుబ్బారావు సార్ గారు చెప్పారు. ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడేవారు. ఆయన చెప్పినప్పుడు నాకు అదే మైండ్లో కూర్చున్నది. ఆయన కష్టపడి చదివినందుకు ఈ స్థాయిలో మేము ఇప్పుడు ఉన్నాము. ఎందుకంటే చదివి 2 అబ్బాయిలు సాఫ్ట్వేర్గా చదివించారు. మాకు ఇక్కడ రుద్రులో చాలా రోజులు ఉన్నాము కానీ ఇల్లు, ఆస్తులు అవి ఇవి ఏమి కూడా ఆయన సంపాదించలేదు. సరస్వతి మాత్రము ఉండాలి. లక్ష్మి ఉంటే ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. సరస్వతిని ఎవరు దొంగలించరు. సరస్వతి ముఖ్యము. డబ్బు తీసుకొని మనం వెళ్ళేటప్పుడే మన తీసుకెళ్తామా? మనకు చదువు ముఖ్యము. పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పేవారు. ఎందుకు మనం ఇప్పుడు అలా కష్టపడి ఇలా ఉన్నామంటే ఎంత హాయిగా ఉన్నాము అని చెప్పేవారు. మనకు ఏది లేకుంటే మనకెందుకు, పిల్లలు బాగుంటే చాలు కదా అనేవారు. ఇలా అని అంటున్నారు మా సారు. అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి నా ఆశీస్సులు. అయితే అందరూ కూడా తమ గురించి, మీ గురించి చెప్పారు. నేను గురువు గురించి చెప్తాను. ఎందుకంటే నా యొక్క జీవితంలో ఆడపిల్లలు నేను బాగా ప్రోత్సహించేదాన్ని. అలాగే వాళ్ళు కూడా చాలా వచ్చారు. ఇప్పటికీ కూడా నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వంట ఎంతసేపు చేస్తారే అమ్మా మీరు? 10ంటికల్లా వంట వాచ్ చేసేసి పిల్లల్ని తీసుకుని మీరు వెళ్ళిపోండి ఉద్యోగాలకి అని చెప్పేసి నేను ప్రోత్సహించాను. ఎందుకంటే వేడికి సన్నీటి తోడుగా భర్తకి సహకరించే భార్య ఎప్పుడు కూడా వాడు తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లేకపోతే భర్తే సంపాదించాలని చెప్పేసి పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంది. అందుకని మీరు మీ కలిగిన ఆడపిల్లలకు కూడా మీరు బాగా శ్రద్ధగా చదివించండి, చెయ్యండి. చాలా మందికి పిల్లలు మీరందరూ చెప్పారు. చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, పెద్ద పెద్ద చదువుల్లో ఉన్నారు అని చెప్పారు. అయితే ఇప్పుడు గురువు గురించి చెప్తున్నాను. గురువు అంటే జ్ఞానం. ఆ గురువు యొక్క వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరికంటే కూడా గురువే ఉన్నారు. గురు గోవింద గడే బలిహారి గురు ఆపునే గోవింద దియోపత. గురువు గోవిందుడు అంటే భగవంతుడు.
ఇదే మా యొక్క దైవము. కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఇక్కడ వచ్చిన వాళ్ళందరి మీద ఉండాలని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాము. మరి ఇప్పుడు చిన్న గురువుల చేత చిన్న బహుమతి ఇచ్చి లంచ్కి వెళ్దాం. లంచ్కి వెళ్ళేటప్పుడు మన గురువులందరినీ కూడా కేవలం ఆడపిల్లలు మాత్రమే, మనకు ఆడపిల్లలు మాత్రమే మరీ కొసరి వడ్డించాలని కోరుతున్నాం. మిగతా పక్కన ఉంటారు, మీరు మాత్రం వడ్డించండి. మీ సార్లకు సార్లు, గురువులకు గురువులు, ఓకేనా? గురువులకు గురువులు, మహాగురువులు. పిల్లలందరూ ఇలాంటి మీరు ఎన్నో మీ యొక్క కళని ప్రదర్శించాలని చెప్పి కోరుతున్నాము. మీకు చెప్పినటువంటి సార్లు ఈ పరిస్థితుల్లో సార్లందరూ కూడా ఒక్కసారి నిలబడి పిల్లలకు ఫోటో సైజ్ అయిపోతుంది. సార్లందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఒక గ్రూప్ ఫోటో పిల్లలందరినీ. అన్ని కళలు ఉండాలి. అదే కళలో విద్యార్థులు గట్టిగా చెప్పట్లు. ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మనం సార్ని లంచ్ తీసుకెళ్దాం. చాలా లేట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు స్వామిగౌడ్ సార్. నేను ఇక్కడ 1987 నుండి రుద్రుడు హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇప్పుడు వీళ్ళంతా నా దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరూ నా విద్యార్థులే. నేను 6వ తరగతి వీళ్ళకు 6, 7, 8 బోధించేవాడిని. వీళ్ళంతా క్రమశిక్షణ ఉన్నటువంటి పిల్లలు. అంటే నేను 37 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ పిల్లలంతటువంటి మంచి పిల్లలు, రుద్రుల్లో ఉన్నటువంటి పిల్లల వీళ్ళ గుణాలు కానీ వీళ్ళు చదువుకునే విధానం కానీ మరి ఎక్కడా లేకుండే వాళ్ళు చాలా ఇప్పుడు అభివృద్ధిలో పొందారని మమ్మల్ని గుర్తించుకొని 34 సంవత్సరాల తర్వాత కూడా ఈ సాధువులే. ఈ రోజుల్లో ఇంత ప్రేమతో ఉన్నటువంటి విద్యార్థులు అయితే దొరకరు ఎవరికి. అది మా భాగ్యం. వాళ్ళు గుర్తించుకొని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆత్మీయంగా సమ్మేళనంగా మమ్మల్ని గౌరవించుకోవడం అనేది మాకు జీవితంలో ఇంతకంటే గొప్ప సన్నివేశం లేదు. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఎంతో అదృష్టమైనటువంటి కార్యక్రమం ఇది. ఇంత మంచి విద్యార్థులు వీళ్ళు జీవితంలో ఉన్నత స్థానాల్లో వారు వాళ్ళ పిల్లలందరూ ఉన్న స్థానాల్లో ఎదగాలని రోజు భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యార్థులందరికీ నేను నా తరఫున వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మహాజన్ నర్సింహులు 1990-91 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మేమందరము 34 సంవత్సరాలు పూర్తయి 35వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. మా ఆహ్వానాన్ని మన్నించి చక్కటి ఆత్మీయ పురస్కారాన్ని అందించుకోవడానికి మా గురువులందరూ ఈరోజు రావడం జరిగింది. మేము మొత్తం 53 మందిలో 50 మంది వరకు ఇక్కడికి వచ్చి మా యొక్క నాటి నేటి పరిస్థితులను స్మృతులను మేము నెరవేర్చుకున్నాం. అందరూ కూడా మా గురువుల యొక్క ప్రోత్సాహంతో ఆశీర్వాదంతో మేమందరం కూడా ఒక 10-15 మంది ప్రభుత్వ ఉద్యోగం లోపల, మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయం లోపల, బిజినెస్ లోపల, అన్ని రంగాల్లో కూడా స్థిరపడి ఉండడానికి నేటి ఈ కారణానికి మా గురువులే. కాబట్టి మా గురువులకు ఎంత చేసినా కూడా వాళ్ళ రుణం తీసుకోలేనిది. అందుకే ఈరోజు మేము మా గురువులకు పాదాభివందనం చేసి తర్వాత వాళ్ళకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నాటి నేటి పరిస్థితులను పరిచయాల కార్యక్రమం జరిగిన తర్వాత లంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి అదేవిధంగా తర్వాత ఆటపాటలతోటి మరి మా 33 సంవత్సరాలు మా చిన్ననాటి మధుర స్మృతులను మరొకసారి జ్ఞాపకం చేసుకునే అవకాశం కల్పించినాం. ఈ అవకాశానికి మీడియా మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ ఒక సభావేదిక ఘనంగా నిర్వహించడానికి సహకరించినందుకు కాబట్టి మీడియా మిత్రులకు మరొకసారి ఇటువంటి అంటే ఏ శిష్యుడైనా సరే గురువు పట్ల జ్ఞానం, గురువు పట్ల భక్తి ఉన్నట్టయితే ఆ శిష్యుడు ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఈరోజు విద్యార్థుల లోపల గురువు పట్ల భక్తి ఉండడం లేదు. మరి గురువులకు విద్యార్థుల పైన మరి బోధించాలనే తపన ఉండడం లేదు. కానీ ఎప్పుడైతే గురు శిష్యుల మధ్య మంచి సత్సంబంధం కలిగి ఉంటుందో అటువంటి వ్యవస్థ పునర్నిర్మాణం కావాలని ఈ సభావేదిక కోరుచుంటున్నాము. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మా గురువులందరికీ కూడా మా 90-91 యొక్క బ్యాచ్ తరపున అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మా
ఈ సమావేశంలో ఒక 5 మిత్రులను, ఒక 4-5 గురువులను కూడా మేము కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. నా పేరు వాసవి. నేను రుద్రుల పాఠశాలలో 7th to 9th క్లాస్ వరకు చదువుకున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అందరం ఇక్కడ స్నేహితులమందరం కలిసిమెలిసి ఒకటే దగ్గర కూడుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము ఇందులో భాగంగా మా గురువులందరికీ ఆత్మీయ సత్కారం చేసుకున్నాము. అందరం ఫ్యామిలీస్ అందరం కూడా చాలా చక్కగా అందరం కలిసి అందరం పరిచయ వేదికను ఏర్పరచుకున్నాము. అందరం కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా 1991 బ్యాచ్లో కూడా అందరం కూడా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీలుగా వచ్చినాము. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాము. నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే నా మిత్రులందరూ కూడా కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కొంతమంది ప్రైవేట్ బిజినెస్, అన్ని రంగాలలో ఉన్నారు. మేమందరం కూడా చాలా ఉన్నతంగా ఎదగడానికి కారణం మా గురువులు, మా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆశీస్సుల వల్ల మేమందరం కూడా ఇలా ఎదిగాము. మేము ఎదిగినందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇలా అందరం కలుసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మనసంతా చాలా చాలా హ్యాపీగా ఉంది. పులకరించిపోతుంది ఈ మధుర అనుభూతులను చూసుకుంటుంటే. పేరు రాజమణి. 34 సంవత్సరాలకి గెట్ టుగెదర్గా చేసుకున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. కె కృష్ణప్రసాద్. నేను ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుని. 1991 గుంటూరులో మేము చదువుకున్నాము. ఈరోజు మా పాఠశాల విద్యార్థులు అందరం కలిసి అపూర్వ ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే గతంలో టీచర్లు కనుక పిల్లల్ని దండించి మంచి చక్కగా చదువులు చెప్పకుంటే ఈరోజు మేము స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఉపాధ్యాయుడు బెత్తం పడితేనే పోలీస్ లాఠీ అవసరం లేకుండా నేటి సమాజంలో విద్యార్థులను ఇచ్చే సందేశం ఇది. ఉపాధ్యాయుడు కనుక పిల్లల పట్ల ప్రేమతో అంకితభావంతో పనిచేస్తే ఈ స్థాయికి చేరుకుంటామని చెప్పేసి దానికి సాక్ష్యంగా మేమే ఉన్నాము ఈరోజు. నేను ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానంటే గతంలో మా ఉపాధ్యాయులు మాకు ఇచ్చినటువంటి శిక్షణ, నేర్పిన చదువు దానికి ఒక కారణంగా మేము పేర్కొంటున్నాము. భవిష్యత్తులో కూడా మంచి విద్యార్థి తయారై మా పిల్లలు కూడా హాయిగా చదువుకొని అందరు చక్కగా అభివృద్ధి సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
వీళ్ళ భార్య ఉందా? ఉంటే ఎవరు? ఈ గ్రూప్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ మీ భర్తల పైన ఎటువంటి హలో, కృష్ణప్రసాద్కు వెజిటేరియన్లో ఇష్టమైన కర్రీ ఏది? వేడకర్రీ. ఇష్టమైన కర్రీ. ఇప్పుడు ఆమె చెప్పింది.
క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదివాను. ఆనాటి మా గురువుల బోధన, వారి ఆశీస్సులు, వారి ఆదరణాలు, నా తల్లిదండ్రుల ప్రేమ ఆశీస్సుల వల్ల నేను భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడిగా ఉన్నాను. సమాజంలోని వారందరూ నాణ్యమైన విలువలతో కూడిన బోధన అందిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఆనాటి గురువులు బడిలో హెచ్ఎం ప్రసాద్ సార్ అందుకు విచారకరంగా ఉంది. మా గురువులందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ విద్యతో పాటు విధేయతలను, క్రమశిక్షణను అన్నీ ఎదిగేలా చేశాయి. కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకుంటాను.